శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఆయనను జ్ఞాపకం చేసుకున్నటకు ఆయన స్థాపించినటువంటి సులభమైన ఈ పద్ధతిని క్రమముగా చేయాలని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. మొట్టమొదట స్థానం ఇచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై చేయుడి అని చెప్పి క్రీస్తు వారు తనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేయమని శిష్యులకు చెప్పాడు. ఆయన వచ్చే వరకు కూడా దీనిని చేయించు ఉండాలని ఆయన ఆజ్ఞాపించాడు. బాప్తిజం పొందమని ఆయన చెప్పిన ఆజ్ఞలను మనము గైకొన్నట్లయితే గనుక ఆయన జ్ఞాపకం చేసుకున్నటకై రొట్టె విరుచుట ఎందుకు కూడా ఆయన ఆజ్ఞను మనం తప్పనిసరిగా పాటించాలి. యేసుక్రీస్తు వారు ఈ 2 నియమాలను మాత్రమే ప్రత్యేకంగా మన మధ్యలో ఉంచారు. మనము త్వరగా మరచిపోయి ఆయనకు దూరమైపోయామని, ఆయన ఎరుగని వారిగా జీవిస్తున్నామని, ఈ సులభమైన నియమాలను కూడా మనము చేయలేని పరిస్థితిలో ఉన్నామని బాధపడుతూ ఉంటున్నాడేమో. అవును, ఈ కార్యమును జరిగించటం ద్వారా పాపము కొరకు ఆయన చెల్లించినటువంటి గొప్ప క్రయధనమును మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవడం సులభమని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఆయన మరవకుంటున్నట్లుగాను, మన హృదయము చల్లార్చబడుకుంటున్నట్లుగాను వీలైనప్పుడల్లా కూడా ప్రభు యొక్క పరిశుద్ధమైన బల్లాలో పాల్గొంటూ ఆయన మనకు ఆజ్ఞాపించినటువంటి ఈ 2 నియమాలనైనా సక్రమంగా పాటించినట్లయితే కనుక నిశ్చయముగా దేవుని బిడ్డలు అనబడటానికి ఒక ఉదాహరణ. నా ప్రియ సహోదర సహోదరులారా, మీరు అన్ని ఆరాధనలో పాల్గొనాలి. మరి విశేషంగా ఈ బల్లారాధనలో కూడా తప్పనిసరిగా పాల్గొనాలి. బల్లారాధన ఎప్పటికప్పుడు మనం శుద్ధీకరించి మనకు నూతన బలమును, నూతన శక్తిని, నూతనమైనటువంటి ప్రభావమును కుమరించబడుతుంది. కాబట్టి నీకు ఎంత పనిలో బిజీగా ఉన్నా, ఎన్ని ప్రయాణములలో ఉన్నా, తప్పనిసరిగా బ్యాప్టిజం తీసుకున్న నీవు క్రమము తప్పకుండా బల్లారాధనలో కూడా పాల్గొని ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోమని మనసారా కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వదించినటువంటి గొప్ప సమయాన్ని మాకు కేటాయించారు. మరి ఒకసారి ప్రభు బల్లారాధనలు మేమందరం కూడా క్రమం తప్పకుండా పాల్గొనే తత్వాన్ని మనకు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.